హలో అండి. ఈరోజు మన రెసిపీ మెంతిపప్పు అలాగే కాకరకాయ ఫ్రై. ఈ మెంతిపప్పు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనైతే కాసేపు పెట్టేద్దాము. ఇప్పుడు టమాటా ఉల్లిపాయలు కడిగేసి కట్ చేసి అయితే పెట్టుకుందాము. ఈ మెంతిపప్పుకైతే టమాటాలు కొంచెము ఎక్కువే తీసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టేద్దాము. చూడండి, ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను, టమాటా అలాగే వెల్లుల్లి కూడా తీసాను. ముందుగా ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం నూనె వేసి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు ఎక్కువ వేస్తే మరీ చేదొస్తుంది, అలాగే ఎండుమిర్చి, ఈ వెల్లుల్లి, కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసి కాసేపు అయితే వేయించుకుందాము. మెంతిపప్పు కుక్కర్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. టమోటాలు అయితే వేసి అలా వేయించి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమోటాలను అయితే బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మనకి ఇలా గుజ్జుగా ఉంటుంది. ఈ కందిపప్పు అయితే అందులో వేసి ఒక 2 నిమిషాల వరకు అయితే బాగా కలబెట్టేద్దాము. ఇప్పుడు పప్పులో సరిపడా నీళ్లు పోసేసి ఒకసారి కలబెట్టేసి మనమైతే కుక్కర్కి మూత పెట్టేద్దాము. ఈ పప్పుకి ఒక 4 విజిల్స్ వస్తే మన పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు విజిల్ వచ్చేలోపు మనమైతే కాకరకాయ ఫ్రైని రెడీ చేసుకుందాము. ముందుగా కాకరకాయలకి పైనుండే తొక్కంతా తీసేద్దాము. తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే ఉంటుంది. వీటిని నీట్గా కట్ చేసుకుందాము. సన్నగా అయితే తరగాలి. ఈ సన్నగా తరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. సాల్ట్ వేసిన తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాల వరకు అయితే పక్కనైతే పెట్టేసుకుందాము. ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో అయితే తరుగుదాము. ఇది కాకరకాయ ఫ్రైలోకి. మన పప్పు కూడా విజిల్స్ వచ్చేసింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ కాకరకాయలో ఉండే చేదు మొత్తం పోవడానికి మనమైతే ఇలాగా పిండాలి. ఇలా అయితే పిండడం వల్ల చేదు అనేది కొంచెం తగ్గుతుంది. నేనైతే మొత్తం పిండేసి ఇలాగే వేసేసాను. చూడండి ఎంత నీళ్ళైతే వచ్చాయి అందులో నుంచి. ఇప్పుడైతే మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువే ఆయిల్ వేయండి, ఎందుకంటే కాకరకాయలు అందులోనే ఫ్రై చేయాలి కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు అయితే కొంచెంగా వేసుకొని వేయించుకుందాము. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు పప్పు కూడా విజిల్ పోయింది. ఈ పప్పునైతే మనము ఇప్పుడు వేంపేసుకుందాము. చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పునైతే మనము మెత్తగా ఎనిపేద్దాము. కడాయిలో కొంచెం నూనె తీసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే అందులో వేసేద్దాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసి లైట్గా అయితే వేయించాలి, ఎక్కువ వేయించకూడదు. లైట్గా వేయించిన తర్వాత మన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసి వేయించేద్దాము. వేయించిన తర్వాత తాలింపు పొడి 1 లేదా 2 స్పూన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే మెంతిపప్పు. ఈ మెంతిపప్పు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. పప్పన్నంలోకి కొంచెం ఆవకాయ కలుపుకొని కాకరకాయ ఫ్రై తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.